For this youth meeting, let's look to God's word once again. యవనస్తులకు కూడిక కొరకే దేవుని వాక్యం నుండి మరొకసారి చూసుకుందాం. And before we look into God's word, we will also look to God in prayer. దేవుని వాక్యంలోనికి మనము వెళ్ళక ముందు దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we praise you, we thank you for granting us another opportunity to come into your presence as young people. ప్రేమగల మా తండ్రి, యవనస్తులుగా మీ సన్నిధానంలోనికి మా ప్రభువా మీ వాక్యం ధ్యానించిన కొరకే మేము చేరి రావడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. Loving Heavenly Father, it's our humble plea to you that you may speak to each one of us from your word. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువా మీ వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచుతున్నాం. As we have been thinking about perseverance, Lord, teach us as to how to persevere. మా ప్రభువా పట్టుదల గురించి ప్రభువా మేము ప్రార్థన చేస్తుండగా మాట్లాడుతుండగా మా ప్రభువా ఎలాగో పట్టుదల కలిగిన వారమై ఉండాలో మా తండ్రి ప్రభువా మీరే మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. There will be many times where we lag behind, where we backslide, where we fall short of your expectation, but yet Lord, motivate us and encourage us to go forward. మా ప్రభువా మా జీవితంలో మేము వెనుకంజ వేసినటువంటి సందర్భాలు, ప్రభువా పడిపోయినటువంటి సందర్భాలు, మా ప్రభువా వెనుకకు లాగినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే ప్రభువా మేము ముందుకు సాగునట్లుగా ముందుకు మా ప్రభువా మేము పయనించినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. Lord, without your grace it's impossible for us to go forward in our spiritual walk with you. మా ప్రభువా మీ యొక్క కృప లేనిదే మా ఆత్మీయ జీవితంలో మీతో నడిచే మా ప్రభువా విషయంలో మేము ముందుకు సాగలేమని ఒప్పుకుంటున్నాం. Lord, we commit ourselves to your loving grace. ప్రేమగల తండ్రి, మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. Last time we looked at the character of Jochebed, the mother of Moses. పోయిన వారము మనము మోషే తల్లి అయినటువంటి యొకెబేదు జీవితాన్ని మనము ధ్యానించినాం. In spite of different kinds of difficulties that had come on her way, she was able to tide over them and live for God. ఆమె తన జీవితంలో అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ, ఎదురుగా వచ్చినప్పటికీ వాటన్నిటిని అధిగమించి ఆమె ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోగలిగింది. Because she loved the Lord and she wanted to fulfill God's will through her life, she took tough decisions in her life. ఆమె తన జీవితంలో దేవుణ్ణి మహిమపరచాలని, దేవుని కొరకే జీవించాలన్నటువంటి ఆశ కలిగిన కారణాన్ని బట్టి తన జీవితంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆమె వెనుకాడలేదు. Maybe one of the difficulties that she faced, probably none of us would have faced in our life. ఆమె ఎదుర్కొన్నటువంటి కష్టాల్లో ఒకటి మన జీవితంలో మనం ఎవరిని ఎదుర్కొన్న వారం కాకపోవచ్చు. And she knew that her son was destined to be killed. ఆమెకు తెలుసు ఆమె కుమారుడు చంపబడనై ఉన్నాడు అన్నటువంటి సంగతి. And how difficult it would be for a mother to know that her son would be killed. ఆమె ఒక తల్లికి తన బిడ్డ చంపబడతాడు అని అన్నటువంటి సంగతి తెలుసుకోవడమో అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. She did her best to protect the child and afterwards she left the child to the care of God. ఆమె ఆ బిడ్డను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించింది. తర్వాత ఆ బిడ్డను దేవుని చేతికి అప్పగించింది. Not only that, she had a very limited time to raise the child in God's ways. అంత మాత్రమే కాదు కానీ ఆ బిడ్డను దైవ క్రమములో పెంచడానికి ఆమెకు కొంత సమయం మాత్రమే ఉండింది. And she did her best to fulfill God's will. అలాగున దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె సంపూర్ణంగా కృషి చేసింది, సరిగా పనిచేసింది. And we see a wonderful result of her perseverance. ఆమె ఇలాగున పట్టుదలతో ఉండినటువంటి కారణాన్ని బట్టి అద్భుతమైనటువంటి ఫలమును మనం చూడవచ్చు. And today we will look at another young man who also persevered to follow God. అంతగా ఈ దినాన ఇంకొక యవనస్తుడు దేవుణ్ణి వెంబడించిన విషయంలో పట్టుదలతో ముందుకు సాగినటువంటి ఆ యవనస్తుని గురించి ధ్యానిద్దాం. This is none other than John Mark. ఇతను యోహాను అను మారు పేరు కలిగినటువంటి మార్కు.
This is the one who has written Mark's Gospel. ఇతడే మార్కు సువార్తను రాశాడు. In other words, he is the author of the Gospel according to Mark. ఇంకో మాటలు చెప్పాలంటే మార్కు సువార్త ఇతడే రచయిత అయింటున్నాడు. But one of the beautiful things about him is that he never mentioned his name in the entire Gospel that he had written. ఈ సువార్తలో ఉన్నటువంటి ఒక రమ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మార్కు తాను రాసిన సువార్తల్లో ఎక్కడ కూడా తన పేరును అతడు రాసుకోలేదు. But we will try to meditate on who he was and what he did and how he persevered. ఇది నాన్న మార్కు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన విశ్వాస జీవితంలో ఎలాగూ పట్టుదలతో ముందుకు సాగినాడో ఆ విషయాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. He had two words in his name. తన పేరులో రెండు మాటలు ఉంటున్నాయి. One is John, ఒకటి యోహాను, another one Mark. రెండవ పేరు మార్కు. That's why he is also called as John Mark many times. అందుకొరకే అనేక పర్యాయాలు దేవుని వాక్యంలో యోహాను అను మారు పేరు కలిగినటువంటి మార్కు అని అతని గురించి రాయబడింది. Actually his given name was John. అతనికి ఇవ్వబడినటువంటి పేరు యోహాను. John means Yahweh has been gracious. యోహాను అంటే యెహోవా కృపగల వాడై ఉన్నాడు. And Mark actually means defense. That's a Roman word. మార్కు అనగా భద్రత, అది రోమ్ సంబంధించినటువంటి పదము, Italian word. ఇటలీ ఆ భాషకు చెందినటువంటి మాట. So he had a Hebrew name and also a Roman name. అయితే ఈ మార్కుకు ఒక హిబ్రూ పేరున్నది, ఇంకొక వైపు రోమా సంబంధించినటువంటి పేరు కూడా అతడు కలిగి ఉంటున్నాడు. So Mark is another name by which he was also called. ఆయన ఇవ్వబడినటువంటి ఇంకొక పేరు మార్కు. Okay, actually we will get to know the background first about him. మొట్టమొదటిగా ఆయన వెనుక చరిత్ర, అతని గురించినటువంటి చరిత్రను మొదట గమనిద్దాం. The first mention about him we find in Acts chapter 12. మొట్టమొదటిసారి ఆయన యొక్క ప్రస్తావన అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. Here the name of his mother is mentioned, but the name of the father is not mentioned. అయితే ఇక్కడ అతని తల్లి పేరు చెప్పబడింది కానీ తండ్రి పేరు చెప్పబడలేదు. We will read chapter 12 and verse 12 of the book of Acts. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 12వ వచనము. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. Actually this is the context where it explains about the release of Peter from the prison cell. ఈ సందర్భము పేతురు చెరసాల నుండి ఆయన విడిపించబడినటువంటి ఆ విషయము. In a wonderful way God sends his angel to release Peter from the prison. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో తన దూతను పంపి చెరసాలలో బంధించబడినటువంటి పేతురును విడిపించాడు. When he came out onto the street, then only he realized that angel had helped him and he had come out of the prison. ఆయన వీధుల్లోనికి వచ్చిన తర్వాత అప్పుడు గ్రహించాడు, అతడు చెరసాల నుండి బయటికి రావడానికి దేవదూత సహాయపడ్డాడు. అప్పుడు అతడు గ్రహించగలిగాడు. And straight away he went to Mary's house. వెంటనే అతడు మరియ ఇంటికి వెళ్ళి ఉంటున్నాడు. This Mary is a different Mary other than the mother of Lord Jesus Christ. ఈ మరియ యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరియకు కాక ఇంకొక మరియ. She is the mother of John, or she is the mother of Mark. ఈ మరియ మార్కు యొక్క తల్లి. Because if we mention John, sometimes we may get confused with the disciple called John. మార్క్ యోహాను అనగానే మళ్ళీ అపోస్తలుడైన యోహాను లేకపోతే శిష్యుడైనటువంటి యోహానుతో మళ్ళీ మనము కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. So he straight away went to the house of Mark and his mother's name was Mary, and there were many people who had gathered for prayer. అయితే పేతురు చెరసాల నుండి బయటికి వచ్చిన వెంటనే మరియ ఇంటికి వెళ్ళాడు. మరియ ఇంట్లో అనేకులు ప్రార్థన కొరకే కూడుకొని ఉంటున్నారు. So what do we understand about his background from this? దీన్ని బట్టి
మార్కు యొక్క చరిత్రను గురించి మనకి ఏం అర్థమవుతుంది? So he was a native of Jerusalem. మొట్టమొదటిగా అతడు యెరూషలేము కాపురస్తుడు. Because that house was in Jerusalem. ఎందుకంటే ఆ ఇల్లు యెరూషలేం పట్టణంలో ఉంది. That prison also was in prison from which Peter was released. It was also in Jerusalem. పేతురు విడుదల అయినటువంటి ఆ చెరసాల, పేతురు ఏ చెరసాల నుండి బయటకు వచ్చాడో ఆ చెరసాల కూడా యెరూషలేంలోనే ఉంది. And there were many believers who had gathered for prayer in that house. ఆ ఇంట్లో అనేక మంది విశ్వాసులు ప్రార్థన కొరకై కూడి వచ్చి ఉంటున్నారు. That means this house was able to accommodate many people. అనగా ఈ ఇంట్లో అనేకులు కూడుకొనడానికి వీలుగా ఉన్నది. And not only that, it was a very very familiar one to Peter. అంత మాత్రం కాదు, పేతురుకి కూడా ఈ ఇల్లు ఎంతో పరిచయమైనటువంటిది, తెలిసినటువంటి ఇల్లు. And he didn't go anywhere else. He straight away went there. చెరసాల నుండి పేతురు మరి ఎక్కడికో వెళ్ళలేదు, కానీ నేరుగా ఈ ఇంటికే వచ్చాడు. And when he went there, a servant maid by name Rhoda, her name also is mentioned in the Bible, and she came, and by hearing the voice of Peter, she was able to recognize that it was Peter. అంతేకాకుండా ఇక్కడ రోదే అనేటువంటి చిన్నది ఆ పేతురు బయట నుండి ఆ పేతురు యొక్క స్వరాన్ని కూడా ఆమె వినగలిగింది. And later of course Peter explained to the people there who had gathered in that house about how God released him wonderfully with the help of an angel from the prison cell. తర్వాత పేతురు అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఎలాగో దేవదూత సహాయం ద్వారా అతన్ని చెరసాల నుండి విడిపించాడో ఆ సంగతినంతటిని అక్కడ కూడి వచ్చినటువంటి వారికి వివరించాడు. And before he left that place, he told the people who had gathered there, probably including Mary, that they should inform these things to James, another disciple of Lord Jesus Christ, and others. అంత మాత్రం కాదు, పేతురు ఆయన వెళ్ళిపోక ముందు దేవుడు తనను ఎలాగో విడిపించాడు ఆ విషయాన్ని అపోస్తలుడైన యాకోబుకు మరియు ఇతర అపోస్తలులకు తెలియజేయాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్న వారికి చెప్పాడు. So from that what we understand is that Mark comes from a family and also was in association with people who were all believers. దాని ద్వారా మనం గ్రహించగలిగే విషయం ఏంటంటే మార్కు ఆయన అనేక మంది విశ్వాసులతో పరిచయం ఉన్నటువంటి మంచి కుటుంబముల నుండి వచ్చినాడు అన్నటువంటి విషయము మనము అర్థం చేసుకోవచ్చు. So that means he was seasoned in God's word. అనగా అతడు దేవుని వాక్యములో చక్కగా నేర్పరితనం కలిగిన వాడై ఉంటున్నాడు. Actually probably people around him were men and women of prayer. అంతేకాకుండా తన చుట్టూ ఉన్నటువంటి స్త్రీ పురుషులు వారు ప్రార్థనాపరులైనటువంటి వారై ఉంటున్నారు. He was able to come in direct contact with apostles like Peter. Probably he must have also met James. అంత మాత్రం కాదు, ఇతడు అపోస్తలులతో పరిచయం ఉన్నటువంటి వాడు. అపోస్తలుడైన పేతురును, అంతేకాకుండా అపోస్తలుడైన యాకోబు, వీరితో అతనికి పరిచయం కూడా ఉండవచ్చు. And not only that, he was also related to Barnabas. అంత మాత్రం కాదు, ఇతడు బర్నబాకు కూడా బంధువు అయించున్నాడు. One of the mighty men of God whom God used very greatly, and Mark was related to such person by name Barnabas. బర్నబాసు అతడు ఎంతో బలమైనటువంటి దేవుని దాసుడు ఉంటున్నాడు, దైవజనుడు ఉంటున్నాడు. అటువంటి దేవుడు అతన్ని ఎంతగానో వాడుకుని ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని దాసునికి ఇతడు బంధువు అయించున్నాడు. So the first thing that we get to know about Mark is about the background. మార్కు గురించి మనం నేర్చుకునే విషయం ఏంటంటే అతని యొక్క కుటుంబ చరిత్ర. And he was born to a mother who was a prayerful person who opened her house for people to come to and to gather. ఆయన తల్లి ఆమె చక్కటి ప్రార్థనాపరురాలు. తన సొంత ఇంటిని దేవుని ప్రజల కొరకై, ప్రార్థన కొరకై తన ఇంటిని తెరిచినటువంటి స్త్రీ. And he was also in direct contact with some of the apostles like Peter. అంత మాత్రం కాదు కానీ మార్కు అపోస్తలులతో కూడా అతనికి పరిచయం ఉన్నది, పేతురు లాంటి అపోస్తలులతో. Some people even go to the extent of saying that what we find about a young man in Mark's Gospel chapter 14:51 is none other than Mark himself. మార్కు సువార్త 14:51 వచనంలో యవనస్తుడి గురించి ప్రస్తావించబడినటువంటి ఆ మాట అది మరెవరో కాదు, మార్కు తన గురించే ప్రస్తావించి రాశాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. Let's read that. Mark's Gospel chapter 14:51. మార్కు సువార్త 14:51 ఆ మాటను చదువుకుందాం. 51 and 52.
14వ అధ్యాయం 51, 52 వచనాలు. Mark's Gospel, chapter 14, verse 51 and 52. మార్కు సువార్త 14వ అధ్యాయము 51, 52 వచనాలు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. Here he is described as a young man who was following Jesus. ఇక్కడ యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి యవనస్తుడిగా ఇతడు వివరించబడ్డాడు. And if that is true, probably we can understand that the kind of zeal and enthusiasm that he had to follow Lord Jesus Christ. ఒకవేళ ఇది మార్కు గురించి రాయబడినట్లయితే అతడు యేసు ప్రభువును వెంబడించాలన్నటువంటి ఎంత పట్టుదల, తర్వాత ఎంత పౌరుషం కలిగి ఉంటున్నాడో దీన్ని బట్టి మనము గ్రహించవచ్చు. And as a young man, he had a desire to even to go along with God's servants to present the gospel to people. అంత యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుని దాసులతో వెళ్ళి వారితో పాటు దేవుని వాక్యాన్ని, సువార్తను అందించాలన్నటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నటువంటి వాడు. It's very, very rare to get to know young people having this desire to go along with the missionaries. ఇలాగున సువార్థికులతో వెళ్ళి సువార్త ప్రకటించడము, ఈ యొక్క ఆశ యవనస్తులో ఉండడము అది ఎంతో గొప్ప చక్కటి విషయం. And we will get to know about it from verse 25 of Acts chapter 12. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనం నుండి ఈ విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. Okay, verse 25. 25వ వచనము, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. Where did they go? ఎక్కడికి వెళ్ళారండి వారు? Actually, after they finished their ministry in different places, including Jerusalem, they went back to Antioch because the church at Antioch had sent them to preach the gospel. వీరు అనేక స్థలాల్లో సువార్తను ప్రకటించి వచ్చిన తర్వాత వారు అంతియోకాకు వెళ్ళింటున్నారు. అంతియోకాకు ఎందుకు వెళ్ళారంటే అంతియోకాలో ఉన్నటువంటి సంఘమే వీరిని సువార్త పరిచర్య కొరకై పంపించి ఉంటుంది. So they had taken Mark along with them to Antioch. కనుక వీరు పౌలు, బర్నబా వీరు మార్కును అంతియోకకు తీసుకుని వెళ్ళింటున్నారు. We get to know another dimension of his involvement in the ministry or the people whom he had contacted. తాను పరిచర్యలో ఏ రీతిగా పాలు పొందుతా ఉంటున్నాడు, అంతేకాకుండా తనకు ఎటువంటి వ్యక్తులతో పరిచయం ఉన్నదో ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. It was not only that he went along with Barnabas, he also went along with Saul. గమనించండి, అతడు మార్కు బర్నబాతో వెళ్ళడం మాత్రం కాదు కానీ సౌలుతో కూడా అనగా పౌలుతో వెళ్తా ఉంటున్నాడు. So he was in association with mighty men of God. ఇంకో మాటలు చెప్పాలి అంటే గొప్ప బలమైనటువంటి దేవుని దాసులతో ఇతనికి పరిచయం ఉన్నది. And he must have gathered a lot of information. He must have with his own eyes witnessed a lot of things that God was doing through these servants of God. అట్లు మార్కు వీరితో సాంగత్యం చేయటం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాడు. అంతేకాకుండా దేవుడు వీరి ద్వారా జరిగించినటువంటి గొప్ప కార్యాలను కనులారా చూచి ఉంటున్నాడు. And we will go a little forward, a little ahead. ఇంకా ముందుకు వెళ్దాం. And he was very nicely described. The kind of ministry that he was doing is very nicely described here in one verse. ఇక్కడ తాను ఎటువంటి పరిచర్య చేస్తున్నాడో, ఎలాగో చక్కగా నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు, దాని గురించి నిన్న ఒక వచనము మనం ఇక్కడ గమనించవచ్చు. Acts chapter 13 verse 5. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనము. Acts chapter 13 verse 5. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనము, వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. What a great ministry he had. ఇక్కడ చూడండి, అతడు ఎంత చక్కటి పరిచర్యను కలిగి ఉంటున్నాడు. He was an assistant or he was a helper. ఇక్కడ అతడు పరిచారకుడు, సహాయకుడై ఉంటున్నాడు. And he just joined this team of Barnabas and Paul. అతడు పౌలు, బర్నబా ఈ ఇద్దరు సేవకులతో అప్పుడే కలుసుకున్నాడు. And he moved along with them to different places. వారితో అనేక స్థలాలను దర్శిస్తా ఉన్నాడు. And the kind of ministry that he was involved in is assisting ministry. అతడు ఎటువంటి పరిచర్య చేస్తున్నాడంటే ఉపచారము చేసేటటువంటి పరిచర్య అక్కడ చేస్తా ఉన్నాడు. Naturally, people once they get along with
get going along with the servants of God, the desire would be to preach and to minister things that other public will be able to see. సాధారణంగా దేవుని దాసులతో ఎవరైనా సంచరిస్తూ ఉంటే వారు కూడా దేవుని వాక్యం అందించాలి, అనేకులు నన్ను చూడాలి అన్నటువంటి ఆ ఆశ తలంపు వారిలో ఉంటుంది. Preaching God's word is not bad. గమనించండి, దేవుని వాక్యాన్ని బోధించడము అదేం చెడ్డ విషయం కాదు. Shouldering leadership is not bad. నాయకత్వపు బాధ్యతలు వహించడము అదేం తప్పు కాదు. But assisting is also a great ministry. అయితే ఉపచారము చేయడము, తోడుగా ఉండడము, సహాయం చేయడం కూడా అది ఎంత గొప్ప పరిచయం. Elisha was assisting Elijah. ఎలీషా ఏలియాకు పరిచారకుడిగా ఉంటొచ్చాడు. Joshua was assisting Moses. యోషువ మోషేకు పరిచారకుడు, దాసుడై ఉంటొచ్చాడు. And here now we see Mark being an assistant to Barnabas and Paul. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ మార్కు బర్నబా మరియు పౌలు వీరికి పరిచారకుడిగా ఉపచారం చేస్తా ఉన్నాడు. And people also say that probably Mark came to know the Lord through the ministry of Peter, because Peter was very familiar to this family. అయితే చాలా మంది అభిప్రాయపడే విషయం ఏంటంటే మార్కు యేసు ప్రభువారి యొక్క రక్షణలోనికి పేతురు యొక్క పరిచర్య ద్వారా వచ్చి ఉంటుండవచ్చు. ఎందుకంటే పేతురు ఈ కుటుంబానికి ఎంతో పరిచయస్తుడై ఉంటున్నాడు. And not only that, Peter in his epistle also mentions about Mark in a very particular way. అంత మాత్రం కాదు, పేతురు కూడా తన పత్రికలో మార్కు విషయమై ఎంతో ప్రత్యేకంగా రాస్తా ఉంటున్నాడు. First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 5, 5వ అధ్యాయము verse 13. 13వ వచనము. First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 5, verse 13. 5వ అధ్యాయము 13వ వచనము. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమోయోను నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. Here Peter describes him as his dear son. అయితే ఇక్కడ పేతురు మార్కును నా కుమారుడు అని అని సంబోధిస్తా ఉన్నాడు. He says, so does my son Mark, he also sends greetings to you. నా కుమారుడైన మార్కు కూడా మీకు శుభములు తెలియజేస్తున్నారు అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. Maybe he is a spiritual son. That means Peter would have led him to Christ. ఇతడు ఆత్మీయమైనటువంటి కుమారుడై ఉండవచ్చు. పేతురు ఇతన్ని రక్షణలోనికి నడిపించవచ్చు. And many people also say that, maybe later we will get to know about who said that, but many people say that Mark would have got a lot of these details about Lord Jesus Christ's life from Peter. అంత మాత్రం కాదు, మార్కు యేసు ప్రభువారి యొక్క పరిచర్య గురించి ఆయన గురించినటువంటి అనేక విషయాలు పేతురు నుండి అతడు తెలుసుకుని ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడతా ఉంటున్నారు. So step by step he progressed in his spiritual walk. ఇలాగున ఈ మార్కు అడుగడుగున మెట్టున తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వచ్చినాడు. He was the son of Mary who had opened her house for prayer. ప్రార్థన కొరకై తన ఇంటిని తెరిచినటువంటి మరియా యొక్క కుమారుడితడు. Definitely from his own mother he must have imbibed lot of spiritual lessons. ఖచ్చితంగా తన సొంత తల్లి అయినటువంటి మరియా నుండి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్చుకుని ఉండవచ్చు. And he must have witnessed Peter after getting released from the prison cell visiting his house. అంతేకాకుండా పేతురు చెరసాల నుండి బయటికి వచ్చిన తర్వాత పేతురును కూడా అతడు కలుసుకుని ఉండవచ్చు. And later he must have heard about what Barnabas was doing along with Saul. అంతేకాకుండా బర్నబా సౌలుతో పాటు కలిసి వారు ఎలాగో పరిచర్య చేస్తున్నాడో ఆ సంగతులు కూడా అతడు తెలుసుకుని ఉండవచ్చు. Maybe Barnabas motivated him, so he was motivated to go along with them for ministry. అంతేకాకుండా బర్నబా అతన్ని పరిచర్య కొరకే అతన్ని ప్రేరేపించి ఉండవచ్చు. అట్లు మార్కు పరిచర్యలో పాల్పొందుతా ఉన్నాడు. But there he found a niche for himself, a place for himself where he was assisting Barnabas and Saul. అట్లు అతడు ఒక స్థానమును తన కొరకే ఏర్పరచుకున్నాడు. తద్వారాగా అతడు బర్నబా మరియు సౌలుకు ఇద్దరికి పరిచారకుడిగా సహాయకుడిగా ఉంటూ వచ్చినాడు. He was involved in a wonderful ministry as a young man. ఒక యవనస్తుడిగా ఒక చక్కటి అద్భుతమైనటువంటి పరిచర్యలో అతడు కొనసాగుతా ఉన్నాడు. I do not know what kind of assistance he had extended to them. వారికి ఎలాగో ఉపచారం చేశాడు, ఎలాగో సహాయకుడిగా ఉన్నాడో నాకైతే తెలీదు. Because they were definitely of higher age than him, and he as a young man must be assisting in various physical works also. మార్కు
ఈ ఇద్దరు బర్నబా మరియు పౌలు కంటే కూడా వయసులో చిన్నవాడు, వారైతే వయసులో పెద్దవారు ఉంటున్నారు. ఖచ్చితంగా వారికి అనేక రీతిలుగా భౌతికమైనటువంటి పనులు చేసి పెట్టడం ద్వారా అలాగూ ఉపచారము చేస్తూ ఉండవచ్చు. And not only that, actually because of his association he was able to see miracles happening through the ministry of Barnabas and Saul. అట్లు అతడు బర్నబా మరియు పౌలుతో కలిసి పనిచేయడం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు కూడా చూస్తూ వచ్చినాడు. In chapter 13 we will get to know that one person by name Elymas, at the word of Paul, he became blind. అంతేకాకుండా 13వ అధ్యాయంలో అపోస్తల కార్యములో ఎలిమాసు అనేటటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు పలికినటువంటి మాటను బట్టి అతడు గ్రుడ్డివాడైపోయాడు. ఆ అద్భుత కార్యం కూడా మార్కు చూశాడు. Mark was there along with them. వారు అటువంటి సమయంలో వారితో పాటు మార్కు ఉన్నాడు. But something happened in his life. అయితే మార్కు జీవితంలో ఏదో ఒక కార్యం జరిగింది. And somehow there was a kind of homesick feeling in him. తనలో ఏదో ఇంటి మీద మక్కువ, లేకపోతే ఇంటికి పోవాలి అన్నటువంటి ఆశ అతనిలో వచ్చిండవచ్చు. Instead of continuing in the missionary journey along with Paul and Barnabas, he wanted to go back home. అయితే పౌలు బర్నబాలతో కలిసి పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి బదులు మార్కు తన ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు. He was able to witness wonders. అద్భుత కార్యాలు చూడగలిగాడు. He was able to go along with these mighty men of God. ఈ బలమైనటువంటి గొప్ప దైవజనులతో పాటు అతను తిరుగుతూ వచ్చాడు. He must have heard a lot of great messages from Paul. పౌలు నుండి గొప్ప గొప్ప వర్తమానాలు వినవచ్చు. But yet he wanted to go back. అయినప్పటికీ ఇదంతా జరిగినప్పటికీ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన మార్కులో వచ్చింది. He was very decisive on that. దాని విషయమై ఎంతో ఖచ్చితంగా ఉంటున్నాడు. And he went back. అలాగున తన ఇంటికి పరిచర్యను విడిచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. Chapter 13 verse 13. 13వ అధ్యాయం 13వ వచనంలో, తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పోవుచుండిరి. ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫిలియాలో ఉన్న పెరుగుకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. He is mentioned as John here. ఇక్కడ అతడు యోహాను అని పిలువబడతా ఉన్నాడు. But he is none other than Mark only. అతడు ఎవరో కాదు, మార్కే. In a few occasions actually he is mentioned as John, but in other occasions he is mentioned as Mark. అయితే కొన్ని సందర్భాల్లో అతనికి మార్కు యోహానుని పిలిచారు, కొన్ని సందర్భాల్లో అతన్ని మార్కు అని పిలిచారు. But the sad part of his story is that John, that is Mark, left them to return to Jerusalem. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. Who did he leave? ఆయన ఎవరిని విడిచిపెట్టాడండి? Left great men like Barnabas and Paul. పౌలు, బర్నబా లాంటి గొప్ప దైవజనులను విడిచిపెట్టాడు. He left that great wonderful missionary ministry. అద్భుతమైనటువంటి సువార్తీకరణ పరిచర్యను విడిచిపెట్టాడు. He lost the privilege of witnessing many more wonders and miracles. అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను చూచేటటువంటి ఆ భాగ్యాన్ని, ఆ యొక్క తరుణాన్ని విడిచిపెట్టాడు. But again his name appears in chapter 15. అయినప్పటికీ అతని పేరు మళ్ళా 15వ అధ్యాయంలో మనకు తటస్థిస్తుంది. Later there was a greater missionary journey that was planned by Paul and Barnabas. అయితే దాని తర్వాత పౌలు, బర్నబా ఇద్దరు గొప్ప సువార్త దండయాత్ర చేయాలని వారు ఆలోచించారు. And Barnabas wanted to take Mark again. అయితే బర్నబా తను వారితో పాటు మార్కును తీసుకొని పోవాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. Maybe he was getting some news about Mark and about his revival and about his renewal of his call. అయితే బర్నబా మార్కు ఎలాగో తిరిగి సమకూర్చబడ్డాడు, ఉజ్జీవింపబడ్డాడు, ఎలాగో చక్కపరచబడి సరిచేయబడి ఉన్నాడు, దాని గురించినటువంటి సమాచారము బర్నబా తెలుసుకుని ఉండవచ్చు. And that's why he put forth a proposal that they should also take Mark along with them. ఆ కారణాన్ని బట్టి బర్నబా మనము మార్కును మనతో పాటు తీసుకుని వెళ్దాము అన్నటువంటి ఆలోచన ముందు పెట్టాడు. But Paul did not agree to that. అయితే ఆ ఆలోచనకు పౌలు ఏకీభవించలేదు. And actually it's written like this, verse 38 of
chapter 15 of book of Acts. అపోస్తలులు 15వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట ఇలా But Paul did not think it wise to take him, because he had deserted them in Pamphylia and had not continued with them in the work. 38వ వచనంలో అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. Actually, they are very strong words used here. ఇక్కడ బలమైనటువంటి మాటలు ఉపయోగించబడతా ఉన్నాయి. He deserted them. అతడు వారిని విడిచిపెట్టాడు. Maybe they would have pleaded with him. వారు ఇద్దరు అతన్ని బ్రతిమాలుకునేవచ్చు. Because he was a great assistant to them. ఎందుకంటే వారికి ఎంతో చక్కటి ఉపచారం చేస్తూ Not only that, he was energetic young man. అంత మాత్రమే కాదు, అతడు ఎంతో బలం కలిగినటువంటి పట్టుదలిగినటువంటి Maybe they had dreams for his future also as to how God would use him. అంత మాత్రమే కాదు, ఈ యవనస్తుని రాబో దినాల్లో దేవుడు ఎలాగో బలముగా వాడుకుంటాడో దాని గురించి వీరికి చక్కటి ఆలోచనలు వారు కలిగి ఉన్నారు. But his decision to go back was very firm. అయినప్పటికీ ఇదంతా ఉన్నప్పటికీ తను యెరూషలేముకు ఇంటికి వెళ్ళిపోవాలి అన్నటువంటి బలమైనటువంటి తీర్మానంలో మార్క్ ఉన్నాడు. Why was it not a wise thing to take Mark along with them? మార్కును వారితో పాటు తీసుకొని వెళ్ళడము ఎందుకు జ్ఞానయుక్తమైనటువంటి విషయం కాదు? Because he had not continued to go with them. ఎందుకంటే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయించినాడు. And he deserted them and he did not continue to go with them. వారితో వెళ్ళడానికి ముందు ఆరంభంలో వారితో వెళ్ళలేదు, వారిని మధ్యలోనే విడిచి వెళ్ళిపోయించాడు. Over this matter there was such a sharp disagreement between Barnabas and Paul. ఈ సందర్భంలో The matter related to Mark. ఈ మార్క్ విషయంలో ఉన్నటువంటి విషయంలో బర్నబా మరియు పౌలు మధ్యలో వాదన ఎంత తీవ్రముగా ఉంది అంటే They parted with each other. వారిద్దరూ ఇంకా ఒకరు వారు వేరైపోయారు. Why Paul was so particular that they should not take Mark with them? ఎందుకని పౌలు మార్కును మనతో పాటు వెంట పెట్టుకొని పోవద్దు అన్న దాని గురించి అంత దృఢంగా ఉన్నాడు? So he went backward. ఎందుకంటే అతడు విడిచి వెళ్ళిపోయాడు వెనుక. Maybe after seeing so many miracles also he still did not want to continue. That's why Paul was grieved in his heart and he decided that Mark should at any cost not be taken along with them. అనేక అద్భుత కార్యాలు వారి తన కన్నుల ఎదుటనే మార్కు చూచినప్పటికీ అతడు పరిచర్యను విడిచి సేవను విడిచి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి పౌలు మార్కును మనతో పాటు వెంట పెట్టుకొని వెళ్ళడము మంచిది కాదని అనుకున్నాడు. We do not know what had happened later. తర్వాత ఏం జరిగిందో మనకైతే తెలియదు. In the sense, what had happened in the heart of Mark. తర్వాత మార్కు హృదయంలో ఎటువంటి సంగతులు ఎటువంటి మార్పు వచ్చిందో మనకు తెలియదు. Definitely there must have been a realization that had dawned on his mind. ఖచ్చితంగా మార్కు హృదయంలో ఒకలాంటి పశ్చాత్తాపము, ఒకలాంటి గ్రహింపు అతడు పొందుకొని ఉండవచ్చు. He must have realized his mistake. తన పొరపాటును అతడు గ్రహించిండవచ్చు. He must have got the desire again to go into the missionary journey. తిరిగి సువార్త దండయాత్ర పరిచర్యలో తాను పాలు పొందాలి అన్నటువంటి ఆశ ఆయనలో మరలా ఏర్పడింది. His interest to serve the Lord must have been renewed. ఆయన ప్రభువును సేవించాలి అన్నటువంటి ఆ ఆశ తిరిగి అతనిలో నూతన పరచబడింది. And he must have rededicated himself to serve the Lord. అలాగున ప్రభువును సేవించిన కొరకే తాను పునర్ప్రతిష్ఠించుకొని ఉంటున్నాడు. That realization actually brought a great turn in his life. ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క ఒప్పుదల తన జీవితంలో ఎంతో గొప్ప మార్పును కలుగజేసింది. That was a turning point. అది మార్కు జీవితంలో అది మలుపు తిప్పేటటువంటి ఘటన. After he came back తిరిగి అతడు వచ్చిన తర్వాత into the ministry, పరిచర్యలోనికి వచ్చిన తర్వాత he never went back. మరలా ఎన్నడూ మార్కు పరిచర్యను విడిచి వెనక్కి వెళ్ళలేదు. In other words, he persevered. ఇంకో మాటలు చెప్పాలి అంటే అతడు పట్టుదలతో ముందుకు సాగిపోయాడు. No, it's not that there were no difficulties later. తర్వాత అతను ఎటువంటి కష్టాలు ఎదుర్కోలేదు అన్నటువంటి విషయం కాదండి. Even when Paul was imprisoned, Mark was there to assist him. పౌలు చెరసాలలో బంధించబడినటువంటి సమయంలో కూడా పౌలుకు పరిచర్య చేయడానికి అక్కడ సహాయంగా మార్కు ఉంటున్నాడు. In different ways he was serving him, he was helping him. వేరు రీతుల్లో
మార్కు పౌలుకు పరిచర్య చేస్తూ వచ్చాడు. That's why in different occasions, in different epistles, Paul mentioned about Mark and the kind of ministry that he did. మార్కు చేసినటువంటి పరిచర్యను బట్టి పౌలు ఆయన తాను రాసినటువంటి వేరువేరు పత్రికల్లో మార్కు చేసిన మంచి పరిచర్యను అతడు మెచ్చుకుంటూ రాశాడు. First one, మొట్టమొదటిది Philemon, verse 23. చూడండి, ఫిలెమోను పత్రిక అందులో 23వ వచనం అండి. ఫిలెమోను పత్రిక 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. His name comes in the list of names here. ఇక్కడ ఉన్నటువంటి పట్టికలో మార్కు పేరు కూడా వస్తా ఉంది. Even before Luke, Mark's name is there. లూకా కంటే ముందే మార్కు పేరును పెట్టాడు పౌలు. But how is he describing him? అయితే పౌలు మార్కును ఎలాగో సంబోధిస్తా ఉన్నాడు? My fellow worker. నా జత పనివాడు. Can a person who backslided, or can a person who had gone back, who had lost interest, come back to such a position? వెనుకంజ వేసి ఆసక్తిని పోగొట్టుకున్నటువంటి, గురిని పోగొట్టుకున్నటువంటి ఒక యవనస్తుడు తిరిగి ఇటువంటి స్థితిలోనికి సమకూర్చబడగలడా? Many times in our lives also we face such situations. చాలా సార్లు మన జీవితంలో కూడా మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉంటాం. When we find God not answering our prayers for a longer time, we feel demotivated. చాలా సార్లు మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు మనము ఎంతగానో కృంగిపోతాం. If God takes a longer time to answer, we get demotivated. We will lose patience. దేవుడు ప్రార్థనకు ఆలస్యం చేసినటువంటి సమయాల్లో మనము సహనాన్ని కోల్పోయి కృంగిపోయే పరిస్థితుల్లోనికి దిగజారిపోతాం. If we don't get a job, ఒక ఉద్యోగం రాకుండా ఉంటే, if our getting married is delayed, లేకపోతే వివాహము ఆలస్యం అయిపోతా ఉంటే, or if different things happen, లేకపోతే మనకు వ్యతిరేకంగా పరిస్థితులు సంభవించినప్పుడు we get discouraged and demotivated. మనం నిస్పృహకు గురవుతాం. We don't show so much interest as we had shown in the beginning. ఆరంభంలో చూపించినటువంటి ఆసక్తి, ఆరంభంలో చూపించినటువంటి ఆ రోషము, పట్టుదలను మనం పరిచర్యలో, దేవుని విషయాల్లో మనం చూపించకుండా సన్నగిల్లుతాం. We grow cold. మనము చల్లని వారం అయిపోతాం. In terms of enthusiasm. ఆ రోషం విషయంలో, పట్టుదల విషయంలో నీరు గారిన వారం అయిపోతాం. But God can revive us. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఉజ్జీవింపజేయగలడు. We should only persevere. అయితే మనం చేయవలసింది పట్టుదలతో సాగిపోవాలి. We should take time to think about why we had gone back. అయితే ఎందుకని వెనుకకు వెళ్ళి ఉంటున్నాం, ఎందుకు వెనుకంజ వేసి ఉన్నాం అన్న దాని గురించి మనం We ఆలోచించాలి. need to think about the wonderful things God had shown us. దేవుడు మనకు చూపించినటువంటి గొప్ప సంగతులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. So such a situation, such repentance and realization, they were there with Mark. That's why he was able to come back to missionary life. అటువంటి పశ్చాత్తాపము, అటువంటి గ్రహింపు మార్కు జీవితంలో అతడు కలిగి ఉన్న కారణాన్ని బట్టి మార్కు సమకూర్చబడిన వాడై తిరిగి పరిచర్యలోనికి రాగలిగి He ఉంటున్నాడు. was described as a young man who had deserted these great stalwart missionaries, and now he is described as a fellow worker of Paul. ఆరంభంలో పౌలు బర్నబాలను విడిచిపెట్టి వెనుకకు వెళ్ళిపోయాడు అని చెప్పబడినటువంటి ఈ మార్కే ఇప్పుడు నా జత పనివాడైనటువంటి మార్కు అని పౌలు సంబోధిస్తూ ఉంటున్నాడు. అటువంటి మార్కు జీవితంలో కలిగింది. Now we will see another verse where Paul mentions about him. ఇంకొక సందర్భంలో పౌలు మార్కు గురించి ప్రస్తావించినటువంటి విషయాన్ని చూద్దాం. 2 Timothy chapter 4. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం verse 11. 11వ వచనము. Yeah. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. What a description it is. చూడండి ఎంత చక్కటి వివరణ ఒక వ్యక్తి గురించి. Luke is there, లూకా ఉన్నాడు, but he is not a total substitute. ఆయన సంపూర్ణంగా
పనంతటిని చేయగలిగిన వాడు కాడు. I need Mark also, మార్కు కూడా నాకు అవసరము, because he is very helpful to me in the ministry. ఎందుకంటే అతడు పరిచర్యలో నాకెంతో ప్రయోజనకరుడై ఉంటున్నాడు. If we can imagine a few things about how he would have extended assistance to Paul, the assistance was definitely impressive. పౌలుకు ఎలాగో అతడు పరిచర్య చేస్తొచ్చాడో, పరిచర్యలో సహాయం చేస్తొచ్చాడో ఒక్కసారి ఆ విషయాలను మనం ఊహించుకుంటే, పౌలు అంటున్నాడు ఇతడు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడై ఉంటున్నాడు అని అంటున్నాడు. Actually, Philemon was written earlier to Timothy. వాస్తవానికి ఫిలోమోను పత్రిక 2వ తిమోతి పత్రిక కంటే ముందు రాయబడింది. Somewhere around AD 61 it was written. క్రీస్తు శకము 61వ సంవత్సరంలో దాదాపు ఆ సమయంలో రాయబడింది. Many commentators say before he came into active ministry life again, there was a lapse of about 6-7 years. అయితే మార్కు తిరిగి పరిచర్యలో సమకూర్చబడే సమయానికి దాదాపు 6-7 సంవత్సరాల వ్యవధి ఉంది. Even though that was pretty long period, but there was a kind of a renewal of thought in his mind, and that's why he was able to come back. అయితే ఈ 6-7 సంవత్సరాలు అంటే అది ఎంతో దీర్ఘకాలం అయినప్పటికీ తన జీవితంలో ఒక మార్పును, తర్వాత నూతన పరచబడినటువంటి మనసును మార్చుకున్నటువంటి విషయము మార్కు జీవితంలో మనం చూస్తాం. In AD 61, while writing to Philemon, he wrote about Mark that he was a fellow worker. అయితే క్రీస్తు శకము 61వ సంవత్సరంలో ఫిలోమోను పత్రిక రాస్తున్నటువంటి సమయంలో ఇతడు నాకు పరిచారకుడై ఉంటున్నాడు అని పౌలు ఇది మార్కు గురించి రాశాడు. And afterwards in AD 67, when he was writing a letter to Timothy, he was writing about him that his ministry was very helpful to Paul. అయితే క్రీస్తు శకము 67వ సంవత్సరంలో తిమోతికి 2వ పత్రిక రాస్తా ఉన్నటువంటి సమయంలో మార్కు గురించి పౌలు రాస్తూ ఇతడు నాకు ఎంతో ప్రయోజనకరమైన వాడై ఉంటున్నాడు అని ప్రస్తావిస్తా ఉన్నాడు. Maybe at the fag end of his life again he wrote another epistle to Colossians. అదే పౌలు తిరిగి తన జీవితం యొక్క అంతంలో ముగింపులో ఇంకొక పత్రిక కూడా రాశాడు, కొలసీలకు రాష్ట్ర పత్రిక. And we will see what he wrote in Colossians. కొలసీ పత్రికలో మార్కు గురించి పౌలు ఏం రాశాడో చూద్దాం. Colossians 4:10. కొలసీలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. నాతో కూడా చెరలో ఉన్న అర్తేకును బర్నబాకు సమీపజ్ఞతుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. He is writing very beautifully about Mark again here. తిరిగి మార్కు గురించి చక్కగా రాస్తా ఉన్నాడు. He is the cousin, and in other versions it says he is the nephew of Barnabas. ఇంకో మాటలో అతడు బర్నబాకు మేనల్లుడు. He is very particularly mentioning that this Mark, who is relative to Barnabas, when he comes, you welcome him. కనుక బర్నబాకు బంధువు అయినటువంటి మార్కు మీ వద్దకు వచ్చినప్పుడు అతన్ని మీరు చేర్చుకునుడి అని ఎంతో సూటిగా పౌలు రాస్తా ఉన్నాడు. Why is he writing there? ఎందుకని అలాగ రాస్తున్నాడు? Because of the impressive ministry. ఎందుకంటే ఆయన చేసిన చక్కటి ఎంతో ఆకర్షణీయమైనటువంటి పరిచర్యను బట్టి. What was the impressive ministry? ఆయన ఎలాగో చక్కటి పరిచర్య చేశాడండి మార్కు. Assisting these men of God. గొప్ప దైవజనులకు తోడుగా ఉంటూ వారికి ఉపచారం చేయుట. This is what we need to learn as young people. కనుక యవనస్తులుగా మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. But God did not stop him there only. దేవుడు అతన్ని ఆపలేదు. God was not pleased only with that kind of assistance ministry that he was extending to men of God. గొప్ప దైవజనులకు ఉపచారం చేస్తూ వారికి సహాయకరంగా ఉండడంతోనే దేవుడు అతని మార్కు యొక్క పరిచర్యను ఆపలేదు. Since he humbled himself so much, he had the privilege of getting to know a lot of details about Lord Jesus Christ from Peter and from other apostles. అయితే అలాగూ పేతురు మరియు ఇతర అపోస్తలులతో ఎక్కువ సమయం గడిపి వారితో ఉన్నటువంటి కారణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మార్కు తెలుసుకోగలిగాడు. Yeah, that's why he was able to write the gospel. ఆ కారణాన్ని బట్టి మార్కు మార్కు సువార్తను రాయగలిగాడు. And most of the commentators say that all the details that he got, they were mostly from Peter. అయితే చాలా మంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే మార్కు తనకు కలిగినటువంటి సమాచారము ఎక్కువ వరకు ఆయన అపోస్తలుడైన పేతురు నుండి పొందుకున్నాడు అని అంటారు.
Because he was in close touch with Peter. ఎందుకంటే పేతురుకు ఎంతో సమీపముగా ఉంటూ వచ్చినాడు. Maybe right from the time that he was born again. అనగా రక్షణ పొందినటువంటి సమయం నుండి పేతురుతో అతడు ఉంటూ వచ్చాడు. He was described as a dear son to Peter. పేతురుకు నా ప్రియ కుమారుడు అని పేతురు సంబోధించాడు. Actually, there are a lot of evidences, not from the Bible but from the history, that this Mark's gospel was written based on most of the details that he got from Peter. అయితే మార్కు సువార్త అతడు ఆ సమాచారం ఎక్కువ వరకు పేతురు నుండి పొందుకొని వాటిని రాశాడు అని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. Papias, a bishop of Hierapolis, he wrote about him in AD 140, that is in the 2nd century. పాపియస్ అనేటువంటి ఒక బిషప్ అతను మార్కు గురించి 2వ శతాబ్దంలో అతను మార్కు గురించి రాశాడు ఇలా. And what he wrote is that he wrote that Mark remembered very accurately all the things that he heard from Peter. అయితే మార్కు పేతురు నుండి యేసు ప్రభువారి గురించినటువంటి విషయాలన్నింటినీ ఎంతో చక్కగా జ్ఞాపకం ఉంచుకున్నాడు అని అతడు రాశాడు. There is another person by name Justin Mayer. He is also from AD 150, that is 2nd century. He also says that a lot of details from Peter he remembered and then he had written. జస్టిన్ మేయర్ అనేటువంటి ఇంకొక వ్యక్తి క్రీస్తు శకము 150 సంవత్సరము అనగా 2వ శతాబ్దంలో అతడు మార్కు పేతురు నుండి తెలుసుకున్నటువంటి క్రీస్తు ప్రభు గురించినటువంటి సమాచారం అంతటినీ చక్కగా జ్ఞాపకం ఉంచుకొని వాటన్నిటిని అతడు రాశాడు సువార్తల్లో అని అతడు కూడా చెప్పాడు. This Justin was a very recognized church father. That means an elder in the church. ఈ జస్టిన్ ఆయన సంఘ పెద్దలలో సంఘ గొప్పవారిలో అతడు ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడైంది. Another person by name Irenaeus, he was also a very recognized leader in the church in the 2nd century AD 185, and he also wrote that Mark was a disciple and interpreter of Peter. ఐరేనియస్ అనేటువంటి ఇంకొక గొప్ప సంఘ నాయకుడు క్రీస్తు శకము 185వ సంవత్సరంలో అతడు మార్కు గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే మార్కు పేతురుకు ఎంతో సమీపంగా ఉన్నటువంటి వాడు, పేతురుకు అతడు తర్జుమా చేయి వాడయించినాడు, పేతురుకు పరిచారకుడిగా కూడా ఉండినటువంటి వాడయించినాడని సెలవిచ్చాడు. And not only that, అంత మాత్రమే కాదు, actually Mark presented Lord Jesus Christ as servant. మార్కు యేసు క్రీస్తు వారిని ఒక దాసుడిగా ఆయన చిత్రీకరించాడు. Other gospel writers presented him differently, but Mark chose to present him, of course with the help of the Holy Spirit, to present Lord Jesus Christ as the servant Lord. అయితే వేరే సువార్థికులు వారు యేసు ప్రభువును వేరే రీతిగా చిత్రీకరించారు, కానీ మార్క్ అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా యేసు క్రీస్తు వారిని ఒక దాసుడైనటువంటి వాడుగా అలాగో ప్రభువును వర్ణించాడు. Actually, Mark is the only one who used the word to describe Lord Jesus Christ as carpenter. యేసు ప్రభు ఆయన వడ్రంగివాడు అన్నటువంటి మాటను మార్క్ ఒక్కడే ఆ విషయాన్ని తెలియజేశాడు. Mark's Gospel chapter 6 verse 3. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో, 6వ అధ్యాయము మార్కు సువార్త 3వ వచనంలో, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా, Actually వడ్రంగివాడు కాదా, వడ్రంగివాడు కాదా, is he not the carpenter? అతడు వడ్రంగివాడు కాదా. But Matthew, while writing carpenter's son, he mentions. అయితే మత్తయి ఇతడు వడ్రంగి యొక్క కుమారుడు అని రాశాడు. But actually Mark presented him as the servant. అయితే మార్కు అతడు వడ్రంగి వాడైనటువంటి వాడు, దాసుడై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. Because he understood what serving others means and how Lord Jesus Christ humbled himself to the utmost to be a servant to other people. Mark also emulated his example. అయితే ఎలాగో మార్కు పరిచర్య చేస్తూ వచ్చాడు, అంతేకాకుండా యేసు ప్రభువారు ఎలాగో దీనుడుగా దాసుని రూపమును ధరించుకుని తగ్గించుకుని ఉంటున్నాడు, ఆ విషయాలను మార్కు ఎరిగిన వాడై ఉంటూ అలాగున యేసు ప్రభువారిని ఒక దాసుడుగా అతడు తన సువార్తలో చిత్రీకరించి ఉంటున్నాడు. Maybe the kind of ministry in the later days that Mark extended to other people we can describe as
servanthood ministry. అయితే మార్కు తన జీవితంలో తర్వాత జరిగించినటువంటి పరిచర్య ఎక్కువ వరకు దాసుడుగా ఉంటూ జరిగించినటువంటి పరిచర్యగా మనము దాన్ని వివరించవచ్చు. Maybe it's a little bit higher than the sense a little bit different from assisting people. అయితే వేరే వారికి ఉపచారం చేసేదానికంటే కూడా కొంచెం ఉన్నతమైనటువంటి రీతిగా కొంచెం ఎక్కువైనటువంటి ఆ పరిచర్య దాసుడుగా మార్కు చేస్తూ వచ్చాడు. You know what I mean to say when we say greater, humbler ministry. ఇంకా గొప్పది అంటే ఇంకా దీనమైనటువంటి ఇంకా ఎంతో సాత్వికమైనటువంటి పరిచర్యను మార్కు దాసుడుగా చేస్తూ వచ్చాడు. Assisting is one, ఉపచారం చేయడం ఒకటి, but serving is another one. అయితే సేవ చేయడము అది ఇంకా తగ్గింపుతో కూడినటువంటి విషయం. Serving is a humbler way of ministering to people. ఈ సేవ చేయడము అనేది అది ఇంకా ఎంతో దీనమైనటువంటి మనసుతో తగ్గింపుతో ఇతరులకు సేవ చేయడము. So he came to know the Lord, అట్లు మార్కు ప్రభువును ఎరిగి ఉంటున్నాడు. and he came in contact with great apostles. గొప్ప అపోస్తలులతో అతనికి పరిచయం ఏర్పడింది. He was drawn into the missionary journey along with Barnabas and Paul. బర్నబా మరియు పౌలులతో పాటు సువార్త దండయాత్రలో పాలు పొందే He was ఆధిక్యత able to దొరికింది. witness Elymas becoming blind at the word of Paul. ఎలిమా పౌలు మాటకు గ్రుడ్డివాడవుట అటువంటి గొప్ప కార్యమును కనులారా మార్కు చూడగలిగాడు. In spite of all this, he went back. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇదంతా ఇటువంటి అనుభవం కలిగినప్పటికీ మార్కు వెనుకకు వెళ్ళిపోయించినాడు. Paul also was grieved in his heart about his going back. అలాగున మార్కు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బట్టి పౌలు కూడా మనసులో ఎంతగానో నొచ్చుకున్నాడు, He బాధపడ్డాడు. firmly decided in his heart that they should not take him any further. అయితే పౌలు తీర్మానం చేసుకున్నాడు, మార్కును ఎట్టి రీతిలో అయినను అతన్ని మరలా ముందుకు సువార్త దండయాత్రలో తీసుకుని వెళ్ళవద్దని పౌలు తీర్మానం చేసుకున్నాడు. But something happened in his life that he persevered. అయినప్పటికీ తన జీవితంలో ఒక కార్యం జరిగింది, తద్వారాగా అతడు పట్టు వదలక అతడు తిరిగి సమకూర్చబడి ముందుకు వెళ్ళాడు. He came back to Paul, తిరిగి పౌలు దగ్గరికి వచ్చాడు. and Paul was able to write good things about him. పౌలు మార్కు గురించి చక్కటి విషయాలు రాశాడు. He is very helpful in my ministry, he says. ఇతడు నా పరిచర్యలో నాకు ఎంతో ప్రయోజనకరమైన వాడై ఉంటున్నాడు అని పౌలు వర్ణించాడు. When he comes, welcome him. అతడు మీ మధ్యలోకి వచ్చినప్పుడు అతన్ని మీరు చేర్చుకునుడి అని పౌలు రాశాడు. He is my fellow worker. అతడు నా జత పనివాడు అని అంటున్నాడు. Not only that he assisted and extended help, but he even served people. అతడు నాకు సహాయం చేయడము పరిచర్య చేయడం మాత్రం కాదు కానీ అనేకులకు సహాయకరుడుగా ఆయన ఉంటూ వచ్చినాడని పౌలు మార్కు గురించి I రాశాడు. think young people need to understand the kind of ministry of serving others. అయితే యవనస్తులు ఇలా ఇతరులకు ఉపచారం చేయడము అనేటువంటి విషయాన్ని వారు నేర్చుకోవాలి, వారు అలాగున పాటించాలి. Lord Jesus Christ himself served people. యేసుక్రీస్తు వారు తానే ఆయన పరిచారకుడిగా ఉంటూ వచ్చినాడు. He washed the feet of the disciples. ఆయన శిష్యుల యొక్క పాదములను కడిగాడు. To that extent he humbled himself. ఆ స్థితి వరకు అంతగా ప్రభు తగ్గించుకొని ఉంటున్నాడు. So that's the kind of ministry that Mark extended. That's why God blessed him that he was able to write a gospel. అటువంటి రీతిగా మార్కు తగ్గించుకొని ఉన్న కారణాన్ని బట్టి, అటువంటి పరిచర్య చేసిన కారణాన్ని బట్టి దేవుడు అతన్ని హెచ్చించి మార్కు సువార్త రాసే అంతగా ప్రభు అతన్ని వాడుకున్నాడు. He recorded things about Jesus Christ that all over the world people read about him. అతడు యేసు ప్రభువారి గురించి రాసినటువంటి విషయాలు ఎంత గొప్పవి అంటే ప్రపంచమంతటా అందరూ చదువుతున్నటువంటి గొప్ప విషయాలు రాశాడు. When we persevere, God can use us more mightily than before. అయితే మనం పట్టుదలతో మనము ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని బలంగా వాడుకోగలడు. Even more than before. ఆరంభంలో దానికంటే కూడా ప్రభు మనల్ని తర్వాత గొప్పగా వాడుకోగలడు. When we persevere, God will give better privileges than we would have imagined even. అయితే పట్టుదలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ముందున్నటువంటి ఆధిక్యతల కంటే కూడా అధికమైనటువంటి ఆధిక్యతలు ప్రభు మనకి ఇవ్వగలడు. Like what Mark received. మార్కు he became an author of the gospel. మార్కు ఎలాగున అటువంటి గొప్ప విషయము అనగా సువార్త రాసేటటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. అటువంటి ఆధిక్యత. May the Lord bless these thoughts for us. ప్రభు ఈ తలంపులను మన కొరకై దీవించును గాక. In the coming weeks, maybe 1 or 2 weeks, we will again meditate on the characters from the Bible who persevered in their life. అయితే రానున్నటువంటి వారాల్లో 2-3 వారాల్లో తిరిగి మనము దేవుని వాక్యములో ఎలాగో పట్టుదలతో ముందుకు సాగినటువంటి వ్యక్తులు ఉంటున్నారో వారి జీవితాలను మనము ధ్యానం చేస్తాం.